Hi, good morning everyone. Welcome to online classes from Padmavati Junior College, Narsanpeta. మరి ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనకి ఆల్కహాల్స్ ఫినాల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ కెమికల్ రియాక్షన్స్లో మనము OH బాండ్ క్లీవేజ్ రియాక్షన్స్ అంటే ఫినాల్ యొక్క ఎసిడిక్ నేచర్ చెప్పాము. నెక్స్ట్ ఇక్కడ మనకి CO బాండ్ క్లీవేజ్ అంటే మనకి OH బాండ్ క్లీవేజ్ జరిగినటువంటి అంటే ఈ ఆల్కహాల్లో ఉన్నటువంటి OH కానీ ఫినాల్లో ఉన్నటువంటి OH కానీ క్లీవేజ్ అయినప్పుడు వచ్చినటువంటి రియాక్షన్స్లో ఫినాల్ యొక్క ఎసిడిక్ నేచర్ అనమాట, ఫినాల్ యొక్క ఆమ్ల స్వభావం కోసం ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. మరి దాంట్లో OH బాండ్ క్లీవేజ్ అయిన దానిలో ఈ ఫినాల్ యొక్క ఎసిడిక్ నేచర్తో పాటు ఇక్కడ ఇంకొక రియాక్షన్ కూడా జరుగుతుంది. అదే ఇక్కడ ఏంటంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటే ఎస్టరిఫికేషన్ చర్య అంటాము. మరి ఎస్టరిఫికేషన్ రియాక్షన్స్ అంటే ఏంటంటే ఆల్కహాల్స్ కానీ ఫినాల్స్ కానీ, ఇక్కడ ఆల్కహాల్ ఫినాల్ కూడా రెండు తీసుకోవచ్చు. ఆల్కహాల్స్ కానీ ఫినాల్స్ కానీ మనము ఇక్కడ అంటే ఏదైనా ఒక కార్బాక్సిలిక్ యాసిడ్తో కానీ, నెక్స్ట్ యాసిడ్ క్లోరైడ్తో కానీ, నెక్స్ట్ ఎన్హైడ్రైడ్స్తో కానీ రియాక్షన్ జరిపేటప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతాయి అంటే ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. అలా ఎస్టర్స్ ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. మరి ఇక్కడ సపోజ్కి మనం ఏం తీసుకుందాం, ఆల్కహాల్ అంటే ఏం రాసాము ROH, ఆల్కహాల్ ఏంటి ROH, ఆల్కహాల్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఆల్కహాల్కి కార్బాక్సిలిక్ యాసిడ్ వేసాము RCOOH, కార్బాక్సిలిక్ యాసిడ్. ఇప్పుడు దీంతో రియాక్షన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇందులో OH ఇందులో H కలిపి ఏమవుతుందంటే ఇక్కడ OH బాండ్ క్లీవేజ్ అయితే H+ వస్తుంది కదా, H+ ఇందులో OH- కలిపితే ఏమొస్తుంది బయటికి H2O రిమూవ్ అవుతుంది. H2O రిమూవ్ అయితే ఏం ఫామ్ అవుతుంది, ఎస్టర్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఎలాగొస్తుంది RCO, ఈ OH H2O పోతే ఇంకేమంది OR అంటే OR. ఇది డిఫరెంట్ ఆల్కహాల్ ఏదో ఒక యాసిడ్ ఇలా తీసుకున్నాం, లేకపోతే ఇక్కడ డిఫరెంట్ ఇది ఒక ఆల్కైల్ గ్రూప్ అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది RCOOR. ఒకేలాంటివి అవ్వచ్చు, లేకపోతే వేరు వేరు ఆల్కైల్ గ్రూపులైనా తీసుకోవచ్చు. అప్పుడు ఏమొచ్చినట్టు ఇక్కడ ఎస్టర్ RCOOR ఉంటే దీన్ని ఏమంటాము ఎస్టర్ ఫామ్ అయింది. ఇదేంటి ఆల్కహాల్. ఇప్పుడు ఇదేంటిది కార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడ బయటికి ఏం రిమూవ్ అయిందంటే వాటర్. అంటే ఇక్కడ ఏమొచ్చింది, ఆల్కహాల్ ఆన్ రియాక్టింగ్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్ టు ఫామ్ ఎస్టర్ అండ్ రిమూవల్ ఆఫ్ H2O మాలిక్యూల్. అంటే ఇక్కడ వాటర్ రిమూవ్ అయిపోతే మనకి ఏం ఫామ్ అవుతుంది, ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఎస్టర్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. ఎస్టర్ ఫామ్ అయితే దాన్ని ఏమంటామమ్మా ఎస్టరిఫికేషన్ రియాక్షన్. మరి దీనికి మనం ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు. ఇక్కడ మెథైల్ తీసుకోవచ్చు, ఇక్కడ ఎథైల్, డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ తీసుకొని మనము ఎస్టర్స్ని ఫామ్ చేయొచ్చు. అలాగే మరి ఒకవేళ ఫినాల్ తీసుకున్నాము, ఫినాల్ తీసుకుంటే ఫినాల్ అంటే ఏంటి, ఇలా బెంజీన్ రింగ్ మీద లాగా OH ప్రీవియస్ క్లాస్లో ఫినాల్ కోసం చెప్పాం కదా, ఫినాల్ తీసుకున్నాం. సేమ్ ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ వేసాం, వేస్తే సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది OH కలిపి H2O రిమూవ్ అయిపోతే ఇక్కడ RCO అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఉండే ఇక్కడేంటి OC అంటే ఇక్కడేంటి C డబుల్ బాండ్ OR బాండ్ పెట్టి రాయొచ్చు, లేదా డైరెక్ట్ రాసేవచ్చు. అంటే ఇక్కడ ఉండే ఓకి ఇక్కడ కార్బన్ అటాక్ అయితే C కార్బన్కి డబుల్ బాండ్ OR, ఇక్కడ ఉండే OH ఇక్కడ ఉండే H కలిపి బయటికి ఏమొచ్చింది H2O. కాబట్టి ఇక్కడ ఇది ఒక రకమైనటువంటి ఫినైల్ ఆల్కైల్ అనమాట. అంటే ఇది బెంజైల్ యారోమాటిక్ కాంపౌండ్ అనమాట. అంటే మనం ఇక్కడ తీసుకుంది ఏంటి ఫినాల్ కాబట్టి ఇక్కడ యారోమాటిక్ రింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా యారోమాటిక్ రింగ్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఎస్టర్ అనమాట. ఎస్టర్ అనేది ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఫినాల్ ఏంటిది ఫినాల్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఫినాల్ కూడా కార్బాక్సిలిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపితే ఏం ఫామ్ అయింది, ఎస్టర్ ఫామ్ అయింది. కాబట్టి ఇది కూడా ఎస్టరిఫికేషన్ రియాక్షన్. అంటే ఇక్కడ ఆల్కహాల్స్ కానీ ఫినాల్స్ కానీ కార్బాక్సిలిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపేటప్పుడు నీటి అణువును కోల్పోయి ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఇదేమవుతుంది ఎస్టరిఫికేషన్ చర్య అవుతుంది. అయితే ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ వేసాము. ఒకవేళ కార్బాక్సిలిక్ యాసిడ్ కాకుండా ఇక్కడ యాసిడ్ క్లోరైడ్, ఆమ్ల క్లోరైడ్ అంటాం. యాసిడ్ క్లోరైడ్ అంటే ఎలాగుంటుంది RCOCl, యాసిడ్ క్లోరైడ్ తీసుకున్నాం. యాసిడ్ క్లోరైడ్ తీసుకొని దీనికి ఏం వేసాము, ఇక్కడ యాసిడ్ క్లోరైడ్ ఆల్కహాల్ తీసుకొని యాసిడ్ క్లోరైడ్ వేసాము. అప్పుడు కూడా ఎస్టర్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం రిమూవ్ అవుతుందంటే ఇక్కడ H ఇక్కడ Cl కలిపి ఏం రిమూవ్ అవుతుంది HCl.
ఇక్కడ ఏం బయటికి పోతుందంటే HCl. ఇంతకుముందు ఏమొచ్చింది, కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటే H2 వచ్చింది, కానీ ఇక్కడ యాసిడ్ క్లోరైడ్ తీసుకుంటే బయటికి ఏం రిమూవ్ అవుతుందంటే HCl. అదే ఫినాల్ తీసుకొని ఇక్కడ కూడా యాసిడ్ క్లోరైడ్ వేస్తే ఇక్కడ కూడా బయటికి ఏం రిమూవ్ అవుతుందంటే HCl రిమూవ్ అవుతుంది, HCl. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, ఆల్కహాల్స్ కానీ ఫినాల్స్ కానీ యాసిడ్ క్లోరైడ్తో రియాక్షన్ పార్టిసిపేట్ చేస్తే ఏమొస్తాయి, ఎస్టర్స్ ఫామ్ అవుతూ HCl రిమూవ్ అవుతుంది. ఇంతకుముందు ఏమొచ్చింది, వాటర్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది HCl. అదే మనకి ఎసిటిక్ అంటే ఎన్హైడ్రైడ్స్ వేసాం, ఎన్హైడ్రైడ్స్. ఒకవేళ ఆల్కహాల్ కానీ ఫినాల్ కానీ మనకి ఎన్హైడ్రైడ్ అంటే మనం ఇక్కడ ఏంటి రాస్తాం, ఏదో ఒక ఎన్హైడ్రైడ్, లేకపోతే RCO2 లేకపోతే ఇలా రాసిద్దాం, RC≡OC≡OR ఎన్హైడ్రైడ్ తీసుకున్నాం. అప్పుడు కూడా ఏమవుతుంది, ఇక్కడ ఉండే హెచ్ అనేది ఇందులో ఉండే COOతో కలిపి RCOOH పోతే మనకి ఇక్కడ ఉండే ఈ ఆల్కాక్సీ గ్రూప్ అనేది దీనికి అటాచ్మెంట్లో అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, CO బాండ్ క్లీవ్ అవుతూ OH బాండ్ క్లీవ్ అవుతుంది, CO బాండ్ క్లీవ్ అవుతూ మనకి ఎస్టర్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఎలాగొస్తుంది, ఇక్కడ డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్ ఉంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, లేకపోతే లేకపోతే ఈ ఆల్కైల్ తీసుకున్నాం RC≡O, ఇక్కడ ఉండే OR ఇది. అప్పుడు ఏమవుతుంది, ఈ RCOOకి ఈ H కలిపిసామనుకో, ఇక్కడ ఏమొస్తుందంటే RCOOH. అంటే ఇక్కడ కొత్తగా మనకి ఏం బయటికి రిమూవ్ అవుతుందంటే యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్. ఎస్టర్తో పాటుగా మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది బయటికి రిమూవ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం వేసాము, ఎన్హైడ్రైడ్ వేసాము. అంటే ఆల్కహాల్స్ అనేవి ఎన్హైడ్రైడ్తో రియాక్షన్ జరిపేటప్పుడు ఎస్టర్ ఫామ్ అవుతూ యాసిడ్ రిమూవ్ అవుతుంది. అదే మనం సేమ్ ఇక్కడ కూడా ఎన్హైడ్రైడ్ ఫినాల్ తీసుకొని వేసినా కూడా ఇక్కడ కూడా ఏమొస్తుంది, సేమ్ RC≡OOC≡OR ఎన్హైడ్రైడ్ తీసుకొని సేమ్ ఇక్కడ కూడా ఎస్టర్ ఫామ్ అవుతూ బయటికి ఏం రిమూవ్ అవుతుందంటే RCOOH. అంటే మనకి ఆల్కహాల్స్ ఫినాల్స్ యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు ఎస్టర్ వచ్చింది, నెక్స్ట్ యాసిడ్ క్లోరైడ్తో రియాక్షన్ జరిపినప్పుడు ఎస్టర్ వచ్చింది, ఎన్హైడ్రైడ్తో రియాక్షన్ జరిపినప్పుడు కూడా ఎస్టర్ వచ్చింది. కాకపోతే యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు H2O పోయింది, యాసిడ్ క్లోరైడ్తో రియాక్షన్ జరిపినప్పుడు HCl పోయింది, ఎన్హైడ్రైడ్తో రియాక్షన్ జరిపేటప్పుడు యాసిడ్ అంటే కొత్తగా మనకి ఎస్టర్తో పాటుగా కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి బయటికి రిమూవ్ అవుతున్నాయి. కాబట్టి మొత్తం అన్ని రియాక్షన్స్ కూడా ఎస్టరిఫికేషన్ రియాక్షన్. కాబట్టి ఏదైనా ఒకవేళ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ కోసం రాయమంటే ఇందులో ఏ ఒక ఎగ్జాంపుల్ రాసినా సరే సరిపోద్ది అనమాట. అంటే ఏ ఒక రియాక్షన్ రాసినా సరిపోద్ది. ఇది ఎస్టరిఫికేషన్ రియాక్షన్. అంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ కూడా ఒక రకంగా ఎందులో ఏ కెమికల్ రియాక్షన్లో వచ్చిందంటే ఏ బాండ్ అంటే OH బాండ్ క్లీవేజ్ ఉన్నటువంటి రియాక్షన్. అయితే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ద్వారా మనము యాస్ప్రిన్ కూడా తయారు చేయొచ్చు. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ద్వారా ఏం తయారు చేయొచ్చు అంటే యాస్ప్రిన్ మనం తయారు చేయాలంటే సాలిసిలిక్ యాసిడ్ తీసుకోవాలి. సాలిసిలిక్ యాసిడ్ అంటే ఏంటి, ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. అంటే ఇది ఇప్సో పోషన్ అయితే ఇది ఆర్థో పోషను, మెటా పోషను, పారా పోషను. అంటే ఆర్థో స్థానంలోకి వచ్చేసరికి OH ఉంది కదా, దీని పేరేటి ఆర్థోహైడ్రాక్సీ. ఇది బెంజీను కార్బాక్సిలిక్ యాసిడ్ ఓయిక్ యాసిడ్ అంటాం, అంటే బెంజోయిక్ యాసిడ్. ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, దీన్నే మనం ఏమంటాము సాలిసిలిక్ యాసిడ్. ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్నే సాలిసిలిక్ యాసిడ్ అంటాము. దీనికి ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ వేసాం అనుకోండి. ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అంటే CH3 C≡OCH3. దీని పేరేటి ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఆర్ సాలిసిలిక్ యాసిడ్ ఆన్ రియాక్టింగ్ విత్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ to form acetyl salicylic acid. ఇక్కడ COOH అలాగే ఉంటుంది. ఈ H అనమాట, ఇందులో ఉండే CH3CO కలిపి CH3COOH వచ్చేస్తుంది. ఈ CH3CO ఇక్కడ చేరుతుంది. అప్పుడు ఎలాగొస్తుంది OC≡OCH3. బయటకి ఏం రిమూవ్ అవుద్ది CH3COOH. దీని పేరు ఏంటంటే
ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. కాబట్టి దీని పేరు ఏంటి? ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. అండ్ దీని పేరు ఏంటి? ఎసిటిక్ యాసిడ్. అంటే మనకి ఇక్కడ సాలిసిలిక్ యాసిడ్ అంటే ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్నే మనం ఇక్కడ ఏమని చెప్తాము? యాస్ప్రిన్. ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ని మనం ఏమంటామంటే యాస్ప్రిన్. అంటే ఇది ఒక రకమైనటువంటి మనకి అదే ట్యాబ్లెట్ అనమాట. యాస్ప్రిన్ మెడిసిన్ అనమాట. మెడిసినల్ పర్పస్లో దీన్ని ఉపయోగిస్తాం. పారాసెటమాల్ యాస్ప్రిన్ అంటాం కదా, యాస్ప్రిన్ యొక్క స్ట్రక్చర్ ఇది. కాబట్టి యాస్ప్రిన్ ఏ రియాక్షన్ ద్వారా మనం తయారు చేసామంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎక్కడైనా వీటిలో కూడా అడగవచ్చు ఏ రియాక్షన్ ద్వారా తయారు చేసామో? ఎస్టరిఫికేషన్ రియాక్షన్. అంటే ఇక్కడ ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఆర్ సాలిసిలిక్ యాసిడ్కి ఎసిటిక్ అన్హైడ్రేట్తో రియాక్షన్ జరిపేటప్పుడు మనకి ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ లేదా యాస్ప్రిన్ ఫామ్ అయింది. దాంతోపాటు ఎసిటిక్ యాసిడ్ రిమూవ్ అయింది. అయితే ఇది ఏ రియాక్షన్ ఫాలో అయిందంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ద్వారా మనకి ఈ ట్యాబ్లెట్ని మనం యాస్ప్రిన్ ట్యాబ్లెట్ని ప్రిపేర్ చేయొచ్చు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్లోనైనా లేకపోతే ఇంటర్మీడియట్ పర్పస్లో అయినా అడగొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఈ OH బాండ్ అయిపోయి నెక్స్ట్ CO బాండ్ ఫిజన్ ఆర్ CO బాండ్ క్లీవేజ్ అయినటువంటి రియాక్షన్స్. CO బాండ్ అంటే ఇక్కడ మనకి ఆల్కహాల్లో కానీ ఫెనాల్లో కానీ CO బాండ్ అనేది క్లీవేజ్ అవ్వడం వల్ల వచ్చినటువంటి కెమికల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. CO బాండ్ అయితే మనకి ఇక్కడ CO బాండ్ క్లీవేజ్ అయ్యే రియాక్షన్స్ అనేవి ఎక్కువగా ఎందులో జరుగుతాయి అంటే ఆల్కహాల్స్లో జరుగుతాయి. మరి ఫెనాల్ ఒక్క జింక్తో జరిగే రియాక్షన్ మాత్రమే ఫెనాల్లో జరుగుతుంది. అంటే మనకి ఎక్కువగా ఈ CO బాండ్ క్లీవేజ్ రియాక్షన్స్ ఎక్కువగా ఎందులో జరుగుతాయి అంటే ఆల్కహాల్స్లో జరుగుతాయి. ఒక జింక్తో జరిగే రియాక్షన్ దగ్గర మాత్రం ఫెనాల్లోకి వచ్చేసరికి ఒక జింక్తోనే రియాక్షన్ జరుగుతాయి అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఈ ఆల్కహాల్ ఎలాంటివి ఎక్కడంటే ఫస్ట్ది ఏంటంటే ఫ్రమ్ హెచ్ఎక్స్తో చర్య అనమాట. ఫ్రమ్ హెచ్ఎక్స్ అంటే హైడ్రోజన్ హ్యాలైడ్తో రియాక్షన్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి ఆల్కహాల్ తీసుకున్నాము, హెచ్ఎక్స్ వేసాం, HCl కానీ ఏదో ఒకటి తీసుకున్నాం, హెచ్ఎక్స్ వేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి H2O రిమూవ్ అయిపోయి ఈ ఆక్సైడ్కి వెళ్తుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ఆల్కైల్ హ్యాలైడ్. బయటికి ఏం రిమూవ్ అవుతుంది? HX. అంటే ఇక్కడ మనకి హెచ్ఎక్స్తో ఆల్కహాల్స్ అనేవి హెచ్ఎక్స్తో రియాక్షన్ జరిపేటప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతూ H2O రిమూవ్ అయింది. అంటే ఇక్కడ హెచ్ఎక్స్తో మనకి రియాక్షన్ జరిపింది కాబట్టి అయితే ఈ హెచ్ఎక్స్ అనేది ఇక్కడ ఏ రకమైన ఆల్కహాల్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ దేంతోనైనా సరే రియాక్షన్ జరపవచ్చు. అయితే ఈ హెచ్ఎక్స్తో జరిపే చర్యని మనకి ఇక్కడ ఏ టెస్ట్ అంటామంటే లూకాస్ టెస్ట్ అంటాం. అంటే మనకి డిఫరెంట్ ఆల్కహాల్స్ అనమాట, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ డిఫరెంట్ గ్రూప్స్ మనం ఐడెంటిఫై చేయడానికి ఈ లూకాస్ రియేజెంట్ని యూజ్ చేస్తాము. లూకాస్ రియేజెంట్ అంటే ఏంటి? కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ ఎన్హైడ్రస్ ZnCl2. ఈ ZnCl2 మిశ్రమం అంటే ఈ రెండింటిని కలిపి మనం ఏంటి లూకాస్ రియేజెంట్ అంటాము. ఈ లూకాస్ రియేజెంట్ యూజ్ చేసి లూకాస్ టెస్ట్ చేస్తాం. ఈ లూకాస్ టెస్ట్ ద్వారా ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తాము. కాబట్టి ఈ లూకాస్ రియేజెంట్ కోసం కూడా మనకి తెలియాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ హెచ్ఎక్స్తో రియాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఇక్కడ మనకి ఫాస్ఫనైల్ అంటే ఫ్రమ్ PBr3 ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్ అంటే PBr3తో మనకి రియాక్షన్ అనేది ఆల్కహాల్స్ ఎలా జరుగుతాయి అనేది చూడాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఆల్కహాల్ తీసుకున్నాము PBr3 అంటే ఏంటి? ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్తో ఇక్కడ రాయొచ్చు ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్తో మనకి ఎలా రియాక్షన్ చేస్తామంటే ఆల్కహాల్ తీసుకున్నాం 3 moles ఆఫ్ ఆల్కహాల్ తీసుకొని ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్ వేస్తే ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఆల్కైల్ బ్రోమైడ్ 3 moles అనమాట. ఈ 3 moles తీసుకున్నాం కదా, 3 moles ఫామ్ అవుతూ బయటికి ఏం రిమూవ్ అవుతుందంటే H3PO3 అనేది రిమూవ్ అవుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి ఆల్కహాల్ అనేది కెమికల్ రియాక్షన్ అనమాట. అంటే ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్తో రియాక్షన్ జరిపేటప్పుడు కూడా ఇక్కడ ఏమొచ్చే ఆల్కైల్ బ్రోమైడ్ అంటే ఇది వన్ టైప్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్.
మనకి ఫస్ట్ హెచ్ఎక్స్తో రియాక్షన్ జరిపినప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్తో రియాక్షన్ జరిపినప్పుడు కూడా ఇక్కడ ఆల్కైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అవుతుంది, H3PO3 అనేది బయటికి రిమూవ్ అయ్యిందనమాట. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రియాక్షన్ తీసుకుంటే మనకి ఇందులో థర్డ్ రియాక్షన్ దీనిలోకి వచ్చేసరికి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఆక్సిడేషను, డీహైడ్రేషన్ ఏదైనా మనం చెప్పొచ్చు. ఫస్ట్ డీహైడ్రేషన్ తీసుకుందాం. డీహైడ్రేషన్ రియాక్షన్. ఇక్కడ డీహైడ్రేషన్ అంటే ఏంటి? నిర్జలీకరణము. అంటే ఆల్కహాల్స్ అనేవి డీహైడ్రేషన్ జరిగేటప్పుడు ఆల్కీన్స్ ఫామ్ అవుతాయి. ఆల్కహాల్ సపోజ్ ఏదో ఒక ఆల్కహాల్ ఇలా తీసుకున్నాం, ఏదో ఒక ఆల్కహాల్ ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ OH ఇథైల్ ఆల్కహాల్ ఏదో ఒక ఆల్కహాల్ తీసుకున్నాం. ఈ ఆల్కహాల్ అంటే OH గ్రూప్ ఉంది కదా ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ నుండి డీహైడ్రేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏదో ఒక H2SO4 కానీ H3PO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఫాస్ఫరిక్ యాసిడ్ ఏదో ఒక జనరల్ యాసిడ్తో మనము రియాక్షన్ జరిపేటప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఈ H+ ఇలా బాండ్ ఇచ్చి OH- కలిపి డీహైడ్రేషన్ అంటే ఏంటి? నీటిని కోల్పోవడం. అంటే ఇక్కడ H+ OH- H2O పోయి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుద్ది. అప్పుడు ఏమొస్తాయి? C డబుల్ బాండ్ C. ఈ బాండ్స్ ఇలాగే ఉంటాయి, ఇక్కడ ఉండేవి ఇలాగే ఉంటాయి. అంటే ఇదేమొచ్చింది? ఆల్కీన్ ప్లస్ బయటికి ఏం రిమూవ్ అయింది? H2O. హైడ్రేషన్ మీన్స్ వాటర్ యాడ్ చేయడం. డీహైడ్రేషన్ అంటే ఏంటి? వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్కహాల్ నుండి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ H+ టు ఫార్మ్ ఆల్కిన్ అండ్ రిమూవల్ ఆఫ్ H2O. సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డీహైడ్రేషన్ రియాక్షన్. ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు. CH3 అంటే ఇక్కడ మనము ఎథైల్ ఆల్కహాల్ తీసుకున్నాము, CH3 H ఎలాగా. నెక్స్ట్ CH2 OH H. దీని పేరేంటి? ఎథైల్ ఆల్కహాల్ తీసుకొని సేమ్ H+ ఎలాగ వేస్తే ఏమొస్తుంది? ఈ బాండ్ ఎలాగ వస్తే H+ ఎలాగ మనకి అంటే బాండ్ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయితే OH- బయటకు వస్తే అప్పుడు ఏమొస్తుంది? ఇథలీన్ ఆర్ ఈథీన్. అంటే CH2 డబుల్ బాండ్ CH2 ఈథీన్. బయటికి ఏం రిమూవ్ అవుతుంది? ప్లస్ H2O. అంటే ఎథైల్ ఆల్కహాల్ నుండి ఇథలీన్ ఆర్ ఈథీన్ ప్రిపేర్ చేయడం కూడా ఇందులో ఒక డీహైడ్రేషన్ రియాక్షన్ అనమాట. ఇది కూడా అంటే మనకి రియాక్షన్ మెకానిజం కూడా రాయొచ్చు. కానీ ఎథైల్ ఆల్కహాల్ నుండి ఈథీన్ తయారు చేయమని ఇండైరెక్ట్ క్వశ్చన్ అడిగినా సరే ఇదే రకమైన రియాక్షన్ అంటే డీహైడ్రేషన్ రియాక్షన్ అనమాట. అంటే ఏంటి? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఆర్ H3PO4 ఏదైనా ఒక యాసిడ్ యూస్ చేస్తే మనము చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులో ఫోర్త్ రియాక్షన్ మనం తీసుకుంటే ఫోర్త్ రియాక్షన్ మనకి ఏంటుంది? ఫోర్త్ రియాక్షన్కి వచ్చేసరికి ఆక్సిడేషన్ రియాక్షన్. ఇక్కడ రాద్దాం. ఆక్సిడేషన్ రియాక్షన్. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ అంటే యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ ఏదైనా మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. ఆక్సిడేషన్ ఫోర్త్ది వచ్చేసరికి ఏంటి? ఆక్సిడేషన్ రియాక్షన్ తీసుకున్నాం. ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ దగ్గర ఆల్కహాల్ తీసుకుందాం. RCH2OH ఆల్కహాల్. దిస్ ఈజ్ ప్రైమరీ ఆల్కహాల్. ఏదో ఒక ఆల్కహాల్ తీసుకున్నాము. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ CrO3 ఏదో ఒకటి వేసాము. క్రోమిక్ యాన్హైడ్రైడ్ అంటాము. CrO3 తీసుకుంటే ఎలా మారుతాయి? ఆల్డిహైడ్గా మారుతాయి. ఆల్కహాల్స్ అనేవి ఎలా మారుతాయమ్మా? ఆల్డిహైడ్గా మారుతాయి. మళ్ళీ దీన్ని ఇంకా మనం ఆక్సిడేషన్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్గా మారుతుంది అనమాట. అయితే ఇక్కడ మనము ఆక్సిడైజింగ్ ఏజెంట్గా CrO3 కానీ PCC మీన్స్ పిరిడీనియం క్లోరోక్రోమేట్. PCC మీన్స్ పిరిడీనియం క్లోరోక్రోమేట్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే CrO3 అనేది యూజ్ చేయొచ్చు. అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ ఏవైనా మనం తీసుకోవచ్చు. ఒకవేళ సెకండరీ ఆల్కహాల్ మనం చేయాలంటే ఇక్కడ మనము సెకండరీ అంటే ఇక్కడ కీటోన్ ప్రిపేర్ చేయాలంటే సెకండరీ ఆల్కహాల్ అంటే ఏంటి? డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్. ఇది మనకి సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నాం. సెకండరీ ఆల్కహాల్ తీసుకొని సేమ్ CrO3 వేసాము, క్రోమిక్ యాన్హైడ్రైడ్ వేసాము. అప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ 2 H'లలో రిమూవ్ అయిపోతే మనకి H2 బయటకు ఇక్కడ కూడా H2 బయటకు వచ్చేస్తుంది. అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్స్ ఏదైనా సరే ఆక్సిడేషన్. అంటే మనకి ఇక్కడ క్రోమిక్ ఆక్సైడ్ అనేది మనకి ఇక్కడ CrO3 అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తూ H2 రిమూవ్ అవ్వడం వల్ల మనకి ఏం ఫామ్ అయిందంటే ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా H2 రిమూవ్ అయితే మనకి ఏమొస్తాయి? కీటోన్స్ వస్తాయి అనమాట. అంటే ఎలాగొస్తుంది? RC+OR. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది? కీటోన్. ఇక్కడ ఏమొచ్చింది? ఆల్డిహైడ్. ఈ రెండు కూడా ఏ రియాక్షన్స్ అంటే
ఏ రియాక్షన్స్? ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఇక్కడ మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా క్రోమిక్ ఎన్హైడ్రైడ్ కానీ పిరిడీనియం క్లోరోక్రోమేట్ కానీ యూజ్ చేయొచ్చు. పిరిడీనియం క్లోరోక్రోమేట్లో ఏముంది? పిరిడీను ప్లస్ HCl, నెక్స్ట్ CrO3 క్రోమిక్ ఎన్హైడ్రైడ్. ఆ మిక్సర్ని మనము PCC అంటాము. పిరిడీను మరియు కాన్సన్ట్రేట్ HCl, నెక్స్ట్ క్రోమిక్ ఎన్హైడ్రైడ్ మిక్సర్ ఈజ్ కాల్డ్ PCC, పిరిడీనియం క్లోరోక్రోమేట్. ఇది కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనం యూజ్ చేయొచ్చు. అయితే వీటిని యూజ్ చేసేటప్పుడు ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్స్ అనేవి జనరల్గా మనకి డీహైడ్రోజినేషన్ జరగడం వల్ల ఆల్డిహైడ్స్ ఇక్కడ మనకి కీటోన్స్ ఫామ్ అయ్యాయి. కానీ టెర్సరీకి వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి ఆ డబుల్ బాండ్ ఆల్కిన్స్ ఫామ్ అవుతాయి అనమాట. అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి అనమాట. ఇది ఆక్సిడేషన్ రియాక్షన్స్ అనమాట. మనకి కెమికల్ ఆల్కహాల్ కెమికల్ రియాక్షన్స్లో మనకి మెయిన్ మనకి OH బాండ్ కాదు, CO బాండ్ క్లీవేజ్లో జరిగినటువంటి రియాక్షన్స్ మెయిన్ 4 అనమాట. ఫస్ట్ ఫ్రమ్ HX అంటే HXతో రియాక్షను. సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్రమ్ PbR3 ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డీహైడ్రేషన్ రియాక్షన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆక్సిడేషన్ రియాక్షన్ అనమాట. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనకు ఉన్నది ఏంటంటే ఫినాల్ యొక్క కెమికల్ రియాక్షన్స్ అనేవి ఎలాగున్నాయి అనేది నెక్స్ట్ మన దీని తర్వాత వచ్చినటువంటి టాపిక్ అనమాట. ఇప్పుడు ఈరోజు చెప్పిన మనకు అర్థమయ్యాయి కదా. ఫస్ట్ ఏంటి? HXతో రియాక్షన్. HXతో రియాక్షన్ జరిపేటప్పుడు ఏమొచ్చాయంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫామ్ అయ్యాయి. ఆల్కైల్ హ్యాలైడ్స్లో మనకి ప్రైమరీ సెకండరీ టెర్సరీ ఆల్కహాల్స్ తీసుకునేటప్పుడు ల్యూకాస్ టెస్ట్ మనం చేస్తాం. అంటే ల్యూకాస్ రియేజెంట్ యూజ్ చేస్తాం. ల్యూకాస్ రియేజెంట్ అంటే మనం చెప్పాము. ల్యూకాస్ రియేజెంట్ అంటే ఏంటి? కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ ఎన్హైడ్రస్ ZnCl2 మిక్సర్ ఈజ్ కాల్డ్ ల్యూకాస్ రియేజెంట్. ల్యూకాస్ రియేజెంట్ యూజ్ అంటే మన ఈ ల్యూకాస్ రియేజెంట్ ఉపయోగించేటప్పుడు మనము ప్రైమరీ సెకండరీ టెర్సరీ ఆల్కహాల్ని మనం ఐడెంటిఫై చేయడానికి దాన్ని యూజ్ చేస్తాం. కాబట్టి అది కూడా మనకి 2 మార్క్స్ దగ్గర ఎక్కడైనా అడగొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసరికి ఫ్రమ్ ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్. అంటే ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్తో మనం రియాక్షన్ జరిపేటప్పుడు కూడా ఆల్కైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అవుతుంది. అది కూడా ఒక రకమైన రియాక్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి డీహైడ్రేషన్ రియాక్షన్. డీహైడ్రేషన్ రియాక్షన్లో రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్. కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఆర్ కాన్సన్ట్రేటెడ్ H3PO4 ఏదైనా ఒక స్ట్రాంగ్ యాసిడ్ యూజ్ చేసేటప్పుడు మనకేమవుతుందంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవ్వడం వల్ల అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతూ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. కాబట్టి దీన్ని డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. హైడ్రేషన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. అంటే ఇక్కడ మనకి H2 అనేది రిమూవ్ అవుతుంది కాబట్టి దీన్ని డీహైడ్రేషన్ రియాక్షన్ అంటాం. ఈ డీహైడ్రేషన్ రియాక్షన్ ద్వారా నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ మనము ఆల్కహాల్ నుండి ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆక్సిడేషన్ రియాక్షన్. ఆక్సిడేషన్ రియాక్షన్లోకి వచ్చేసరికి మనం ఇక్కడ ప్రైమరీ సెకండరీ టెర్సరీ ఆల్కహాల్స్ తీసుకొని ఆక్సిడైజింగ్ చేసేటప్పుడు ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆ ప్రైమరీ ఆల్కహాల్ తీసుకొని మనము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్రోమిక్ ఎన్హైడ్రైడ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? ఆల్డిహైడ్ ఫామ్ అయింది. మరి ఇక్కడతో మనం రియాక్షన్ ఆపకుండా మనం దీన్ని మళ్ళీ జనరల్గా ఆక్సిడేషన్ చేస్తే ఆల్డిహైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్ అనమాట. కార్బాక్సిలిక్ యాసిడ్గా కూడా ఫామ్ అవ్వచ్చు. అయితే మనం పిరిడీనియం క్లోరోక్రోమేట్ అనే ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్ చేసేటప్పుడు దీని ద్వారా కూడా మనము ఆల్డిహైడ్ అనేవి ఇక్కడ మనకి ఆల్కహాల్స్ అనేవి ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అయితే మనం ఒకవేళ సెకండరీ ఆల్కహాల్ తీసుకుంటే ఏమొస్తుంది? కీటోన్ వచ్చింది. అదే మనం టెర్సరీ ఆల్కహాల్ ఇక్కడ తీసుకుంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్ డబుల్ బాండ్ కాంపౌండ్ అనమాట ఫామ్ అవుతుందన్నమాట. ఇది మనకి ఆల్కహాల్ అంటే కెమికల్ రియాక్షన్స్ ఇన్ ఆల్కహాల్స్. మరి కెమికల్ రియాక్షన్స్ ఇన్ ఫినాల్ తీసుకుంటే అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాము. నమస్తే.